యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి కొన్ని మాటలు మనము విన్న తర్వాత సెలవు తీసుకుందాం. చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా ప్రభువా, మీ వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనము చాలాసార్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించము, మనసు పెట్టము, దేవుని వాక్యం మీద చెవి ఉంచము చాలాసార్లు. కానీ దేవుని వాక్యం మీద పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం వినిపిస్తున్నప్పుడు శ్రద్ధగా వినమని బైబిలు మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము ఇచ్చేటప్పుడు సాతాను ప్రవేశిస్తాడు. ఆ సాతాను మన హృదయంలో వాక్యాన్ని నాటబడకుండా చేస్తాడు. మనకు తెలుసు కదా, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయంట, కొన్నేమో మెత్తల నేల పడ్డాయంట, కొన్నేమో రాళ్ళ మీద పడ్డాయంట. ఇలాగా రకరకాలుగా విత్తనాలు చల్లుతున్నప్పుడు రకరకాల నేలలో పడ్డాయి. మనకు తెలుసు వాక్యం. అయితే చేయవలసిన పని ఏమిటి అంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విని వాక్య సారాంశం ఏమిటో తెలుసుకుంటే ఎన్నడూ వాక్య సారాంశాన్ని విడిచి పెట్టడం కుదరదు. వాక్య సారాంశాన్ని ఎన్నడూ విడిచిపెట్టడానికి కుదరదు. ఎందుకు అంటే జీవము కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు అని పేతురు భక్తుడు తెలుసుకున్నాడు. ఆయనతో పనిచేసేవారు చాలామంది, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు చాలామంది ఎనుదిరిగారు అని అక్కడ లేఖనాల్లో చెప్పబడినటువంటి మాట. ఎనుదిరిగారు అంటే యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఏమంటున్నాడు? అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము? ఎక్కడికి వెళ్తే మాకేముంది? నీవు పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుడవు అని పేతురు గ్రహించి పేతురు చెబుతున్నటువంటి మాట. అయితే ఆ మాటకు యేసుప్రభు వారు ఏమన్నారంటే, సీమోను పేతురు చదవండి అన్నమాట 68 లేదంటే 7 కూడా చదవండి, 7 నుంచి చదవండి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము?
నీవే నిత్యజీవము గల మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము విశ్వసించి ఎరిగాము. ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసించి నమ్మి యేసే దేవుడని తెలుసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు చోటుండదు. సాతానుకు చోటుండదు. సాతాన్ను బలహీనపరిచే ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొంటారు. సాతాను బలహీనపరిచే ప్రతి ఆటంకాన్ని, దేవునికి మహిమ రాకుండా చేసే ప్రతి కార్యాన్ని ఎదుర్కొంటారు. ఎదుర్కోలేదు అంటే అర్థమేంటి తెలుసా? ఎదుర్కోలేదంటే అర్థమేంటి తెలుసా? ఏముంది యేసు ప్రభు దగ్గర? ఇప్పుడు వెళ్ళిన అలా రొట్టె ముక్కలు కదా పెడతాడు. యేసు ప్రభులో ఏముంది? ఇదేమంటే నా శరీరం తినమంటాడు, నా రక్తం త్రాగమంటాడు. మేమైనా నరభక్షకులమా? మేము నరమాంసం తినేవారం. మేము యేసు ప్రభుకి ఎలా కనపడుతున్నాము అన్నట్లు వాళ్ళకి అర్థమయ్యి ఏమయ్యారంటే ఎంతోమంది వెంబడించారు యేసు ప్రభుని. మరి ఎన్నడూ యేసు ప్రభుని చూడకుండా, యేసు ప్రభు దగ్గరికి రాకుండా విడిచి వెళ్ళిపోయారంట. సరే, వీళ్ళు వెంబడిస్తున్నది, వీళ్ళు నేర్చుకుంది ఏంటి నా దగ్గర, వీళ్ళు తెలుసుకుంది ఏంటి నా దగ్గర, వీళ్ళు ఏమి గ్రహించారు నా దగ్గర అని యేసు ప్రభు పరిశీలించి పరీక్షించి అడిగాడు మిగతా 12 మందిని. ఏమయ్యా, మీరు కూడా వెళ్ళిపోతారా? మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు పేతురు ఏది గ్రహించాడో దాన్ని చెప్పాడు. ఏ సత్యాన్ని గ్రహించాడో దాన్ని చెప్పాడు. ఏ ఉపదేశాన్ని గ్రహించాడో దాన్ని చెప్పాడు. ఏ బాటను గ్రహించాడో దాన్ని చెప్పాడు. దేని కొరకు కంకణం కట్టుకున్నాడో దాన్ని చెప్పాడు. నిత్య జీవపు మాటలు నువ్వు చెబుతావు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము? విడిచి వెళితే మా గతి ఏంటి? మా గతి ఏంటి? మా పరిస్థితి ఏంటి అని ఇక్కడ పేతురు యేసు ప్రభువుకి సాక్ష్యమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.